హాయ్ అండి, నమస్తే. ఇక ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక శాఖ అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారినట్టు తెలుస్తోంది. ఎందుకంటే కాగడిగినా కూడా నిబంధనలకి విరుద్ధంగా అడిగినటువంటి లెక్కలు ఇవ్వకుండా ఆర్థిక శాఖ వ్యవహరించినటువంటి తీరు మనం గడిచిన 5 ఏళ్లలో కూడా చెప్పుకోవచ్చు. సో అంతేకాదు, సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలని నడిపించడానికి సంక్షేమ పథకాల పేరిట మరి గడిచినటువంటి 5 ఏళ్లలో కూడా ఏదైతే 2019 నుంచి 2024 వరకు కూడా గత వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో సుమారుగా 11 నుంచి 12 లక్షల కోట్లు అప్పులు చేసినట్టు తెలుస్తుంది. 11 నుంచి 12 కాదు, ఆ 13 నుంచి 14 లక్షల కోట్లు కూడా ఉన్నాయనేటువంటి అక్కడ ఉన్నటువంటి వారు అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు. సో ఇక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, గడిచిన 5 ఏళ్లలో కూడా కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదికలు ఇవ్వండి, ప్రభుత్వం ఎంత నిధులు ఖర్చు చేస్తుంది, దేనికి ఖర్చు చేస్తుంది, ఎక్కడెక్కడి నుంచి అప్పులు తీసుకొచ్చిందని చెప్పేసి వాటికి సంబంధించినటువంటి ఆ లెక్కలు వివరణ ఇవ్వాలని చెప్పేసి కాగ్ నివేదిక అడిగితే గడిచిన 5 ఏళ్లలో కూడా ఇప్పుడు కూడా కాగ్కి నివేదిక అనేది ఇవ్వలేదంట. మరి గడిచిన 5 ఏళ్లలో కూడా ఏదైతే ఆర్థిక శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి కేవీవి సత్యనారాయణ ఈయన మరి అన్ని కూడా తప్పుడు లెక్కలు అనేవి నివేదించారంట. దేనికి ఎంత ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారు అనేటువంటి విషయాలపై వాస్తవాలనేవి చెప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని కాగ్ను సైతం ఏమార్చారనేటువంటి ఆరోపణలు కూడా యొక్క సత్యనారాయణపై వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరి ఇప్పుడైతే ప్రభుత్వం మారింది, ప్రభుత్వం మారాక అధికారంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం మరి గడిచిన 5 ఏళ్లలో కార్యదర్శిగా పనిచేసినటువంటి ఈ కేవీవి సత్యనారాయణకి రిలీవ్ ఇవ్వట్లేదట. సో ఆయన అంతకుముందు ఏదైతే రైల్వే శాఖలో పనిచేశారో అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది, ఆర్థిక శాఖకి రిలీవ్ అవ్వడం జరిగింది అక్కడి నుంచి. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాక ఈ గడిచిన 5 ఏళ్లలో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేశాక ఇప్పుడు మరలా రైల్వే శాఖకి వెళ్ళాలని చెప్పేసి ఆయన రైల్వే శాఖకి వెళ్ళగా మరి టీడీపీ ప్రభుత్వం అయితే ఆయనకి రిలీవ్ ఆర్డర్ని అయితే ఇవ్వట్లేదంట. సో ఖచ్చితంగా వీటికి సంబంధించి గడిచిన 5 ఏళ్లలో జరిగినటువంటి ఆర్థిక శాఖలో జరిగినటువంటి వాటిపై ఖచ్చితంగా శ్వేతపత్రం విడుదల చేయాల్సిందే, శ్వేతపత్రాన్ని తయారు చేయండి అని చెప్పేసి గడిచిన 5 ఏళ్లలో ఉండి పనిచేసినటువంటి ఆ కేవీవి సత్యనారాయణకి రిలీవ్ చేయకుండా ఆయన ద్వారా శ్వేతపత్రం విడుదల చేయాలనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. గడిచిన 5 ఏళ్లలో కూడా ఆయన చేసినటువంటి తప్పొప్పులే అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఆ కేవీవి సత్యనారాయణకి ఏర్పడినట్టు తెలుస్తుంది. సో అప్పట్లోలాగా ఏదో మాయ నివేదికలు అందిద్దామనుకుంటే కుదిరేటువంటి పరిస్థితి అయితే లేదని చెప్పొచ్చు. ఏపీ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయం ఏదైతే ఉందో దాన్ని ఏపీ స్టేట్ కార్పొరేషన్ డెవలప్మెంట్కి అలాగే ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్కి మళ్లించి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. అలాగే ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ శాఖలో ఉన్న డబ్బులన్నీ కూడా డిపాజిట్ పేరుతోటి ఊట్ చేశారనేటువంటి ఆరోపణలు కూడా ఇతనిపై వస్తున్నటువంటి పరిస్థితి. మరి గడిచిన 5 ఏళ్ల కాలంలో ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో వాటిని నడిపించడానికి మరి నిధులు కావాల్సినటువంటి నిధులను సమకూర్చుకునేటువంటి విషయంలో ఎక్కడెక్కడి నుంచో నిధులు తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు కానీ కొన్ని చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా ఉల్లంఘించారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే వైజాగ్లో ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు కానీ అలాగే కాలేజీలు కానీ పార్కులు కానీ ఖాళీ స్థలాలు కానీ అలాగే ఆఖరికి సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు, పార్కుల్లో ఉన్న సీసీ కెమెరాలను సైతం తాకట్టు పెట్టారనేటువంటి ఆరోపణలు కూడా వస్తున్నాయి. సో వాటన్నిటిని కూడా తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని నడిపించారు అనేటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ విధంగా రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధులు తీసుకొచ్చేసి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి దివాలా తీసేటువంటి పరిస్థితికి తీసుకొచ్చారనేటువంటి ఆరోపణలు ఇటు ప్రతిపక్షం నుంచి కూడా బలంగా వినిపిస్తున్నాయి. సత్యనారాయణ గడిచిన 5 ఏళ్లలో కూడా వైసీపీ ప్రభుత్వంలో నాయకులు చెప్తున్నటువంటి వాటికి లోబడి వాళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకొని చట్టాలకు విరుద్ధంగా రాజ్యాంగానికి విరుద్ధంగా నడుచుకున్నారు అనేటువంటి ఆరోపణలు అయితే ఆయనపై బలంగా వినిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక శాఖలో ఉన్నటువంటి పిఫో వ్యవస్థను కూడా చెల్లింపుల విషయంలో దాన్ని కూడా నీరుగార్చారనేటువంటి ఆరోపణలు వస్తున్నాయి. మొదట వచ్చినటువంటి బిల్లులు చెల్లించాలనేటువంటి ఆ నిబంధన ఏదైతే ఉందో ఆ నిబంధనలు కూడా గడిచిన 5 ఏళ్లలో కూడా
సత్యనారాయణ ఉల్లంఘించాడనేటువంటి ఆరోపణలు కూడా ఆయన మీద బలంగా వస్తున్నాయి. మరి ఆర్థిక శాఖలో ఇన్ని అరాచకాలు జరగడానికి కేంద్ర బిందువు సత్యనారాయణ అనేటువంటి వార్తలు బలంగా వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో రైల్వే శాఖ నుంచి డిప్యుటేషన్పై ఏపీకి వచ్చినటువంటి సత్యనారాయణ మరలా అదే రైల్వే శాఖకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచనతోటి రైల్వే శాఖకు వెళ్ళినప్పటికీ కూడా ఆయన యొక్క ఏదైతే రిలీవింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో రిలీవ్ చేయనటువంటి పరిస్థితి. సో ప్రభుత్వం అతన్ని రిలీవ్ చేయట్లేదు. సత్యనారాయణ గడిచిన 5 ఏళ్లలో ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిలీజ్ చేయాల్సిందే. వాటికి సంబంధించినటువంటి రిపోర్టు, ఆ శ్వేతపత్రం అనేది ఖచ్చితంగా విడుదల చేయాల్సిందేనని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే ఖచ్చితంగా దృఢ సంకల్పంతో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన ద్వారానే మరికొన్ని రోజుల్లో శ్వేతపత్రం విడుదల చేయడానికి మరి టీడీపీ ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.